వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటా థియరీ ఆఫ్ కాంపిటీషన్ వీడియోస్లో డిజైన్ ఆఫ్ డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటా గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మనం ఒక ప్రీవియస్ 3 వీడియోస్లో పుష్ డౌన్ ఆటోమేటా డిజైన్ గురించి డిస్కస్ చేసాము. 3 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాము. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తున్నాము? డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటా. సో డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటా అంటే ఏంటి? మనం పుష్ డౌన్ ఆటోమేటా తీసుకుంటే దాంట్లో 2 టైప్స్ ఉంటాయి. వన్ వచ్చేసి డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటా, సెకండ్ వచ్చేసి నాన్ డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటా. మనం ఆల్రెడీ ఫైనైట్ ఆటోమేటా కాన్సెప్ట్లో చూసాం. డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అండ్ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. సో డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా ఏంటంటే అక్కడ సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా పుష్ డౌన్ ఆటోమేటాలో కూడా ఉంటుంది. డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటా అండ్ నాన్ డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటా. సో కమింగ్ టు హియర్, డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటా అంటే ఏంటంటే, సో మనం ఏదైనా పర్టికులర్ స్టేట్ మీద ఒక ఇన్పుట్ సింబల్ అప్లై చేసినప్పుడు దానికి ఓన్లీ వన్ నెక్స్ట్ స్టేట్ ఉందనుకోండి, దాన్ని డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటా అంటారు. అంటే సపోజ్ ఇప్పుడు ఈ క్యూ నోట్ మీద జెడ్ నోట్ అప్లై చేస్తే, సో ఇది నెక్స్ట్ స్టేట్ ఏమైంది? Q1కి వెళ్ళింది. అంటే ఒక పర్టికులర్ ఇన్పుట్ సింబల్ ఒక స్టేట్ మీద అప్లై చేసినప్పుడు నెక్స్ట్ స్టేట్ ఏంటి అని ఖచ్చితంగా చెప్పగలిగితే దాన్ని డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటా అంటారు. ఇంకా సింపుల్ వేలో చెప్పాలంటే ఒక ఇన్పుట్ సింబల్ అప్లై చేసినప్పుడు ఓన్లీ వన్ నెక్స్ట్ స్టేట్ ఉంటే దాన్ని డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటా అంటారు. వేరేస్ కమింగ్ టు ద నాన్ డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటా, సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇన్పుట్ సింబల్స్ తీసుకోండి. ఆ సేమ్ ఇన్పుట్ సింబల్కి ఏమైంది? జెడ్ నాట్కి Q2 కూడా వెళ్ళింది అనుకోండి, నెక్స్ట్ స్టేట్కి Q2 కూడా ఉందనుకోండి. అంటే ఫర్ సేమ్ ఇన్పుట్ సింబల్స్ 2 నెక్స్ట్ స్టేట్స్ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ ఇన్పుట్ సింబల్ అప్లై చేసే ఈ స్టేట్ మీద Q1కి వెళ్తుందా Q2కి వెళ్తుందా మనం డిటర్మైన్ చేయలేము. అంటే నెక్స్ట్ స్టేట్ ఇదే అని ఖచ్చితంగా చెప్పలేము. సో దాన్ని నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అంటారు. సో మనం ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఏం చేయాలి? డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాని కన్స్ట్రక్ట్ చేయాలి. మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి? డిజైన్ deterministic push down automata for language L equal to WC W power R, where W belongs to 0 plus 1 whole power plus. దీని అర్థం ఏంటి? మనము ఈ WC W పవర్ R అంటే ఏంటి? W is some string మధ్యలో C వస్తుంది. మళ్ళీ W పవర్ R అంటే ఏంటి? రివర్స్ ఆఫ్ ద గివెన్ W. సో ఇలాంటి స్ట్రింగ్కి మనము స్ట్రింగ్స్ ఉన్న లాంగ్వేజ్కి మనము పుష్ డౌన్ ఆటోమేటా అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇక్కడ W అంటే ఏంటి? 0 plus 1 హోల్ పవర్ ప్లస్, అంటే ఎప్సిలాన్ కాకుండా 0 నుంచి 1 నుంచి ఏమైనా సింబల్స్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి లాంగ్వేజ్లో ఎలాంటి స్ట్రింగ్స్, దీన్ని మనము ఏమని అంటామంటే ఆడ్ లెంత్ పాలిండ్రోమ్ అని కూడా అంటాము. ఆడ్ లెంత్ పాలిండ్రోమ్. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఎలాంటి స్ట్రింగ్స్ ఉంటాయి ఈ లాంగ్వేజ్లో. సపోజ్ W0 అనుకోండి, 0C 0, ఆర్ W1 అనుకోండి, 1C 1, W01 అనుకోండి, 01C రివర్స్ ఆఫ్ ది W 1 0, W10 అనుకోండి, 10C W పవర్ R అంటే 01. నెక్స్ట్ W11 అనుకోండి, 11C రివర్స్ ఆఫ్ ది W11, ఆర్ W011 అనుకోండి, 011C రివర్స్ ఆఫ్ ది W110 అండ్ సో ఆన్. సో మన స్ట్రింగ్, మన గివెన్ లాంగ్వేజ్లో స్ట్రింగ్స్ ఇలా ఉంటాయి. సో దీన్ని చూస్తే మనకి ఏమర్థం అవుతుంది? ఇది ఆడ్ లెంత్ పాలిండ్రోమ్. పాలిండ్రోమ్ అంటే ఏంటి? ఏదైనా ఒక స్ట్రింగ్ రివర్స్ సేమ్ అదే స్ట్రింగ్ అయితే దాన్ని పాలిండ్రోమ్ అంటారు. సో ఇక్కడ కూడా ఆడ్ లెంత్ పాలిండ్రోమ్ అంటే ద నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఆర్ ఇన్ సింబల్స్ ఈజ్ ఆడ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఉన్నాయి, 5 ఉన్నాయి, 7 ఉన్నాయి. అంటే ద నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఆర్ ఆడ్ లెంత్ పాలిండ్రోమ్. సో ఆడ్ లెంత్ పాలిండ్రోమ్కి మనము పుష్ డౌన్ ఆటోమేటా బై యూజింగ్ ద డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటాని మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇది సేమ్ మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో డిస్కస్ చేసాం కదా, సేమ్ అలాగే ఉంటుంది, చేంజ్ ఏమీ ఉండదు. వేరేస్ నాన్ డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటాకే చేంజ్ వస్తుంది. మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్
మనము స్టాక్ యూజ్ చేసుకుంటాం కదా పుష్ డౌన్ ఆటోమేటాని డిజైన్ చేయాలంటే చూడండి. సో ఇది ఎలా డిజైన్ చేస్తామంటే స్టాక్లో ఇనిషియల్లీ జెడ్ నోట్ ఉంటుంది కదా. సపోజ్ ఇది తీసుకోండి ఎగ్జాంపుల్ 011 C110. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఏం చేయాలి WCWRకి పుష్ డౌన్ ఆటోమేటా కన్స్ట్రక్ట్ చేయాలి. దానికోసం ఏం చేస్తాము ఫస్ట్ డబ్ల్యూలో ఉన్న ఆల్ఫాబెట్స్ అన్ని స్టాక్లోకి పుష్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 0 నెక్స్ట్ 1 అండ్ దెన్ 1. సో ఎప్పుడైతే మిడిల్ పార్ట్ సి వచ్చిందో అప్పుడు సి వస్తే ఈ స్ట్రింగ్లో మిడిల్ పార్ట్ వచ్చిందని అర్థం. ఎప్పుడైతే మిడిల్ పార్ట్ సి వచ్చిందో అప్పుడు మనం ఏం చేస్తాం నో ఆపరేషన్ చేస్తాం సికి. ఆ తర్వాత సి తర్వాత వచ్చే సింబల్స్ అన్నిటికీ ఏం చేస్తామంటే స్టాక్ టాప్ని చెక్ చేస్తాము. రెండు సేమ్ అయిందనుకోండి పాప్ చేసేస్తాము. అలాగే నెక్స్ట్ సింబల్కి స్టాప్ చెక్ చేస్తాము, సేమ్ అయితే పాప్ చేస్తాం. నెక్స్ట్ స్టాక్ టాప్ చెక్ చేస్తాము, సేమ్ అయితే పాప్ చేస్తాము. ఇలా స్టాక్ ఎంటీ అయితే మన స్ట్రింగ్ యాక్సెప్ట్ అయింది పుష్ డౌన్ ఆటోమేటా ద్వారా అని అర్థం. సో ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని మనం పుష్ డౌన్ ఆటోమేటాకి కన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఫస్ట్ ట్రాన్సిషన్ ఫంక్షన్స్ రాసుకుంటూ మనం డయాగ్రామ్ డ్రా చేసుకున్నాం. ఫస్ట్ డెల్టా ఆఫ్ స్టార్టింగ్ స్టేట్ Q0 అనుకోండి, Q0 మీద 0 వచ్చింది అనుకోండి. అండ్ దెన్ స్టాక్ టాప్ ఈజ్ Z0. ఇనిషియల్గా స్టాక్లో Z0 ఉంటుంది కదా. సో మనం ఏం చేయాలి పుష్ చేయాలి కదా. ఇక్కడ మనం చెప్పుకున్న దాని ప్రకారం ఏం చేయాలి పుష్ చేయాలి. సో సేమ్ స్టేట్లో ఉంటుంది Q0, ఆ 0ని పుష్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ 0 వచ్చింది ఫస్ట్, 0 కాకుండా 1 వస్తే ఏం చేయాలి సపోజ్ మన ఇన్పుట్ స్ట్రింగ్ 110C011 అనుకోండి. అప్పుడు ఏమైంది ఇనీషియల్గా 0 కాకుండా 1 వచ్చింది. 0 వస్తే పుష్ చేసినట్టే 1 వస్తే కూడా ఏం చేయాలి పుష్ చేయాలి. సో దానికోసం డెల్టా ఆఫ్ Q0 ఆఫ్ 1, Z0. 1 వస్తే ఇనీషియల్గా మనం ఏం చేయాలి దాన్ని కూడా స్టాక్లోకి పుష్ చేయాలి. ఇక్కడ డ్రా చేస్తా చూడండి. స్టార్టింగ్ స్టేట్ Q0, ఈ Q0 మీద 0 వస్తే ఏం చేసాము 0 స్టాక్ టాప్ ఈజ్ ఇనిషియల్లీ Z0 పుష్ చేసేసాం. అలాగే 1 వస్తే ఏం చేసాము స్టాక్ టాప్ ఈజ్ Z0, ఆ 1ని కూడా పుష్ చేసాం. సో ఇప్పుడు సి వచ్చే వరకు పుష్ చేస్తూనే ఉండాలి కదా. పుష్ చేస్తూనే ఉండాలంటే సపోజ్ ఇప్పుడు 0 ఉండి ఇక్కడ డ్రా చేస్తాను మీకు ఈజీగా అర్థమవుతుంది. స్టాక్లో Z0 ఉంది ఇనీషియల్గా, అయితే 0 లేకపోతే 1 ఏదో ఒక పుష్ చేస్తాం. ఫస్ట్ స్టార్టింగ్ వస్తే 0 పుష్ చేస్తాం, లేకపోతే 1 వస్తే 1 పుష్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం ఛాన్సెస్ ఉన్నాయి 0 పుష్ చేసినా 1 పుష్ చేసినా 0 తర్వాత అయితే 1 రావచ్చు, 0 కూడా రావచ్చు కదా. ఇప్పుడు 0 తర్వాత ఇక్కడ 1 ఉంది, అలా కాకుండా 001 C100 అంటే ఈ ఎగ్జాంపుల్ ఏమైంది 0 తర్వాత 0 వచ్చింది. ఈ ఎగ్జాంపుల్ ఏమైంది 0 తర్వాత 1 వచ్చింది. ఎనీ కేసులో ఆ కేసులోనైనా ఈ కేసులోనైనా ఏం చేయాలి అగైన్ పుష్ చేయాలి కదా. సో దానికోసం డెల్టా ఆఫ్ Q0 స్టాక్ టాప్ 0 మనకి వచ్చిన ఇన్పుట్ సింబల్ 0, స్టాక్ టాప్ 0 ఉంటే కూడా ఏం చేయాలి Q0లో అగైన్ ఆ స్టేట్లోనే ఉంటుంది. అంతే ఈ 0ని కూడా వచ్చిన 0ని కూడా పుష్ చేసేయాలి. ఇప్పుడు ఏ కండిషన్లో చేసాము స్టాక్లో ఆల్రెడీ 0 ఉంది, ఇప్పుడు ఇంకో 0 వస్తాయి. అలా కాకుండా ఇప్పుడు స్టాక్లో 0 ఉంది, ఇప్పుడు 0 కాకుండా 1 వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ కేసు చూడండి, స్టాక్లో 0 ఉంది, 0 తర్వాత 0 వచ్చింది దానికి రాసాం. ఇప్పుడు స్టాక్లో 0 ఉంది, 0 తర్వాత 1 వచ్చింది దానికి కూడా రాయాలి కదా. అంటే 1ని కూడా పుష్ చేయాలి. దానికోసం డెల్టా ఆఫ్ Q0 ఆఫ్ 1 వచ్చింది ఇన్పుట్ సింబల్, స్టాక్లో టాప్లో ఆల్రెడీ 0 ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి సేమ్ స్టేట్లో ఉండి ఆ 1ని కూడా పుష్ చేయాలి 10. ఇప్పుడు ఈ రెండు కూడా రాద్దాం. ఇప్పుడు స్టాక్లో ఆల్రెడీ మనకు వచ్చిన ఇన్పుట్ సింబల్ 0, స్టాక్ టాప్ 0 ఉంది. సో ఏం చేస్తాము పుష్ చేసాము. సో మన దగ్గర మనకు వచ్చిన ఇన్పుట్ సింబల్ 1, స్టాక్లో 0 ఉంది. సో దాన్ని కూడా పుష్ చేసాం. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు నెక్స్ట్ సిచ్యువేషన్ చూడండి. ఇప్పుడు స్టాక్లో 1 ఉంది, నెక్స్ట్ సింబల్ 1 వచ్చింది. లేకపోతే ఇప్పుడు ఇది చూడండి 100 C001 అంటే స్టాక్లో ఆల్రెడీ 1 ఉంది,
ఇప్పుడు నెక్స్ట్ సింబల్ 0 వచ్చింది. ఇప్పుడు మనం రాసిన దానికి ఎగ్జాక్ట్లీ రివర్స్. ఇప్పుడు 0 ఉండి 0 1 వస్తే ఏం చేసామో రాసాము. ఇప్పుడు 1 నుండి ఇప్పుడు కూడా 0 1 వస్తే ఏం చేయాలో రాయాలి. సింపుల్గా పుష్ చేసేయడమే. సో డెల్టా ఆఫ్ Q0 ఆఫ్, ఇప్పుడు స్టాక్లో 0 మనకి ఇన్పుట్ సింబల్ 0 వచ్చింది. స్టాక్ టాప్లో ఆల్రెడీ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, 0 వచ్చింది, పుష్ చేయాలి. Q0 ఆఫ్ 0, 1. అలా కాకుండా స్టాక్లో అగైన్ 1 వచ్చింది ఇప్పుడు ఇన్పుట్ సింబల్, అండ్ స్టాక్ టాప్లో అగైన్ 1 ఉంది, దాన్ని కూడా పుష్ చేయాలి. Q0 ఆఫ్ 1, 1. అర్థమైందా ఈ 6 స్టెప్స్? ఫస్ట్ ఇనీషియల్గా స్టాక్లో Z0 ఒకటే ఉంది, 0 ఫస్ట్ సింబల్ 0 వస్తే పుష్ చేయడానికి పాప్ చేయడానికి 2. సో ఆల్రెడీ 0 1 ఉన్నాయి. 0 1 తర్వాత అగైన్ 0 వస్తే ఏం చేయాలి, 1 వస్తే 0 పైన 0 కానీ 1 కానీ వస్తే ఏం చేయాలి, 1 పైన 0 కానీ 1 కానీ వస్తే ఏం చేయాలో ఈ స్టెప్స్. సో ఏం చేసాము, సో ఇప్పుడు ఆల్రెడీ 1 ఉంది స్టాక్ టాప్లో, 0 వస్తే పుష్ చేసాం. ఆల్రెడీ 1 ఉంది స్టాక్ టాప్లో, 1 వస్తే పుష్ చేసాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు అన్నీ పుష్ చేసేసాము, మనకి మిడిల్ వచ్చింది అనుకోండి, సి వస్తే ఏం చేయాలి, నో చేంజ్, ఏం ఆపరేషన్ చేయకూడదు. అంటే స్టేట్ మట్టుకి చేంజ్ అవుతుంది, Q0 నుంచి Q1కి వెళ్తుంది, బట్ నో ఆపరేషన్. ఇప్పుడు సి వచ్చినప్పుడు మనకి 2 ఛాన్సులు ఉంటాయి. సి వచ్చినప్పుడు ఇప్పుడు సి వచ్చింది అనుకోండి, ఇప్పుడు 0 1 ఉందనుకోండి స్టాక్ టాప్లో, సి వచ్చింది అనుకోండి, లేకపోతే 1 0 ఉందనుకోండి, సి వచ్చింది అనుకోండి. అంటే ఇప్పుడు స్టాక్లో టాప్లో 1 ఉండొచ్చు, 0 ఉండొచ్చు, మనకి ఇన్పుట్ సింబల్ సి వచ్చినప్పుడు. ఆ 2 కేసెస్లో ఏం చేయాలి, నో ఆపరేషన్ జరగాలి, బట్ స్టేట్ చేంజ్ అవ్వాలి. సో దానికోసం Q0లో ఉన్నప్పుడు సి వచ్చి స్టాక్ టాప్ 0 వచ్చినప్పుడు Q1కి మారి నో ఆపరేషన్. నో ఆపరేషన్ అంటే స్టాక్ టాప్లో ప్రీవియస్గా ఏముందో అదే వస్తుంది. అలాగే Q0 మీద సి వచ్చి స్టాక్ టాప్లో 1 ఉందంటే Q1కి చేంజ్ అవ్వాలి, నో ఆపరేషన్. అర్థమైంది కదా. ఇప్పుడు మనం మిడిల్కి వచ్చేసాం. మిడిల్కి వచ్చేసినప్పుడు స్టాక్ టాప్లో 1 ఉంటే ఏం చేయాలి, 0 ఉంటే ఏం చేయాలి, 1 అయినా ఉండొచ్చు, 0 ఉండొచ్చు. మనం ఏం చేయాలి, సింపుల్గా స్టేట్ చేంజ్ చేసి ఆపరేషన్ ఏం చేయొద్దు స్టాక్ మీద, అంటే పాప్ పుష్ ఏమి జరగదు. ఓకే, సో దానికోసం ఇక్కడ సో మనకి ఇన్పుట్ సింబల్ సి అంటే స్టాక్ టాప్ ఈజ్ 0, అప్పుడు ఏం చేసాము, నో ఆపరేషన్. అలాగే ఇన్పుట్ సింబల్ ఈజ్ సి, స్టాక్ టాప్ ఈజ్ 1, సో నో ఆపరేషన్. సో ఈ 2 డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు సి వచ్చేసింది. సి వచ్చినప్పుడు ఏం చేయాలి, తర్వాత నుంచి పాప్ చేయాలి, స్టాక్ టాప్ని చెక్ చేసుకుంటూ పాప్ చేయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 0 1 1 0 అనుకోండి, 0 1 C 1 0 అనుకోండి మన స్ట్రింగ్, WC W⁻R. సో ఇప్పుడు 0 1 అన్నాను కదా, సో ఇది 0 1 సి వచ్చింది. సి వచ్చినప్పుడు చేంజ్ చేసాం, స్టేట్ చేంజ్ చేసాం. ఇప్పుడు Q1 మీద 1 వస్తే ఏం చేయాలి, స్టాక్ టాప్ని చెక్ చేయాలి. చెక్ చేసి 1 1 ఉంటే పాప్ చేయాలి. సేమ్ 1 ఉంటే ఇక్కడ 1 వచ్చినప్పుడు స్టాక్ టాప్లో కూడా 1 ఉంటే పాప్ చేయాలి. అలాగే నెక్స్ట్ సింబల్కి వెళ్ళి ఇక్కడ 0 ఉన్నప్పుడు స్టాక్ టాప్లో కూడా 0 ఉంటే పాప్ చేయాలి. అంటే సేమ్ ఎగ్జాక్ట్గా Wకి W⁻R రివర్స్ కరెక్ట్గా వచ్చిందని పాప్ చేసి Z0 ఉంటే ఫైనల్ స్టేట్కి రీచ్ అవ్వాలి. సో దానికోసం డెల్టా ఆఫ్ Q1లో ఉన్నాం. Q1లో ఇన్పుట్ సింబల్ 1 వచ్చి స్టాక్ టాప్లో 1 ఉంటే మాత్రమే పాప్ చేయాలి. Q1, ఎప్సిలాన్. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇన్పుట్ సింబల్ 1 వచ్చి స్టాక్ టాప్లో 1 ఉంటే మాత్రమే పాప్ చేయాలి. అలాగే Q1 ఆన్ ఇన్పుట్ సింబల్ 0 ఉండి స్టాక్ టాప్లో 0 ఉంటే మట్టుకే పాప్ చేయాలి. అంటే మనకి ఏంటి, ఈ సింబల్ మ్యాచ్ అవ్వాలి, అప్పుడే కదా పాలిండ్రమ్ అవుతుంది. సో దానికోసము ఈ 2 స్టెప్స్ అనమాట. సో ఇప్పుడు Q1లో డెల్టా ఆఫ్ Q1లో ఇన్పుట్ సింబల్ అయిపోయినాయి, ఎప్సిలాన్ వచ్చేసింది. ఎప్సిలాన్ Z0 వచ్చినప్పుడు ఫైనల్ స్టేట్కి వెళ్ళిపోతాం. సో Q2 ఫైనల్ స్టేట్కి వెళ్ళిపోతాము.
అండ్ ఇప్పుడు ఇన్పుట్ సింబల్ ఏంటి, ఎప్సిలాన్, స్టాక్ టాప్ ఈస్ Z0. మనమేమో Z0 పాప్ చేయలేదు ఇక్కడ. ఓకే, ఈ విధంగా W/Rకి డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటాని మనం ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తాము. సో మనం 7 టపుల్స్ రాద్దామా. DPDA ఈక్వల్ టు సెట్ ఆఫ్ స్టేట్స్ Q1, Q0, Q1, Q2 and then input symbols 0, 1, stack symbols Z0 to 0, 1 and transition function Z delta and starting state is Q0, start symbol is Z0 and final state is Q2. This 7 tuple notation for the deterministic finite automata for the language L equal to WC W/R, where W belongs to 0 plus 1 plus.